బ్రేకింగ్ న్యూస్. ఇండిగో విమాన సంస్థ నిర్వాహకంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ కూడా పలు సర్వీసులు రద్దయ్యాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు పడగప్పులకు వస్తున్నారు. ఇండిగో బాధితుల్లో ఏపీ మంత్రి పార్థసారథి కూడా ఉన్నారు. పలు సర్వీసులు రద్దు కావడం, ఇంకొన్ని గంటల కొద్ది ఆలస్యం కావడంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటుక ఇండిగో సర్వీసుల్లో సాంకేతిక లోపాల వల్ల కొన్ని సర్వీసులు అయితే రద్దయ్యాయి. దీంతో ఎయిర్పోర్టులో ప్రయాణికులైతే పలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవాలి. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్టులో అటు మంత్రి సహా పలువురు ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న నుంచి కూడా ప్రయాణికులైతే కంప్లైంట్ చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం అయితే రెక్టిఫై కాలేదు. మరి దీనికి సంబంధించి ఇండిగో మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి. సో ఇప్పటి వరకు కూడా ఏదైతే కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, కొన్ని ఫ్లైట్స్ అయితే లేట్ అవ్వడం కూడా జరుగుతూ వస్తుంది. సో అతి పెద్దదైన ఇండిగో సంస్థనే ఇలా అవ్వడం పట్ల అయితే ప్రతి ఒక్కరి నుంచి విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయని చెప్పాలి. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇండిగో సంస్థపై ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వేలల్లో కూడా రోజు ప్రయాణికులు ఇండిగో విమానం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. సో వారందరికీ కూడా గత కొన్ని రోజుల నుంచి పలు సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఏదైతే కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, మరికొన్ని ఫ్లైట్స్ అయితే సర్వీసులు రద్దు చేస్తూ కూడా ఇండిగో సంస్థ అయితే నిర్ణయం తీసుకుంది. సో దీంతో ప్రయాణికులు ఎక్కడెక్కడ ముందుగా కూడా ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో అటు ఎయిర్పోర్టుకు చేరుకుని ఎయిర్పోర్ట్లోనే పడగాపులు కాస్తున్నారు. సో దీంతో అటు అట్లీస్ట్ వాళ్ళు ఎవరైనా సరే సడన్ గా ప్రయాణించే వారు కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఇన్ని సర్వీసుల్ని రద్దు చేయడం అసలు సాంకేతిక లోపమా, ఏమైందనేది కూడా క్లారిటీగా బయటకు చెప్పడంపై కూడా అటు ఇండిగోపై ప్రతి ఒక్కరూ విమర్శలు వెలువెత్తుతున్నాయని చెప్పాలి.